ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని ముఖ్యమంత్రి పర్యటన ఇన్ఛార్జ్ అరిగెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు నివాసంలో పర్యటన సన్నాహంగా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సభ గిరిజన ప్రాంతంలోని ఇంద్రవెల్లితో ప్రారంభం కానుందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో సభ నిర్వహణ జరుగుతుందన్నారు. ఇంద్రవెల్లిలోని స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో పెట్టడం జరిగింది. ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కనివిని ఎనగని రీతిలో భారీ బహిరంగ సభ ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. స్తూపం వనం చుట్టూ మరి స్మృతివనం కూడా చేయాలనుకున్న నిర్ణయం మరో తీసుకోవడం జరిగింది. వారు అనుకున్నట్టే ప్రజలు మరి వారికి అధికారం ఇచ్చారు, వారు ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిని పెట్టేసి ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఆదివాసులకు మధ్యలో ఒక టూరిజం పాయింట్ ఏర్పాటు చేసి ఆదివాసులను కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఆదిలాబాద్ జిల్లాని మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని మొట్టమొదటిగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఎల్లుండి జరగబడినటువంటి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఏదైతే ఇంద్రవెల్లి సభను మరి ముఖ్యమంత్రి గారు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగిందో దానికి విజయవంతం చేయడానికే మేము ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నాం. వీరందరూ వచ్చి కూడా ఈ సభను విజయవంతంగా చేయవలసిందిగా, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేయటానికి మొట్టమొదటి సభ జరుగుతుంది కాబట్టి ఇది విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు ఏ ఆత్మగౌరవంతో కోరుకున్నారు ఆ ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రంలో నిలబడి ఉండాలి. ప్రజలు ఏ నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నారో ఆ నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని మరి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని మరి కార్యోన్ముఖుల్ని చేయడానికి వారు 2వ తారీఖు నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రవెల్లిలో జరగబోయే భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించడానికి